అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎబెనెజర్ రాయి వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల యుద్ధంలో ఓడిపోయారు. 30,000 మంది చనిపోయారు. యెహోవా మందసాన్ని తీసుకువస్తే గెలుస్తామని అనుకున్నారు. కానీ వారు పాపంలో ఉన్నందున దేవుడు వారితో లేడు. మందసం ఫిలిస్తీన్ల చేతిలో పడిపోయింది. సమూయేలు పెద్దవాడయ్యాక అతని నాయకత్వంలో ప్రజలు దేవుని వైపు తిరిగారు. వారంతా ఉపవాస ప్రార్థనలు చేస్తుండగా ఫిలిస్తీన్లు వారిపై దాడి చేశారు. అప్పుడు సమూయేలు దేవునికి బలి అర్పించి ప్రార్థన చేశాడు. దేవుడు ఉరుములు పంపి ఫిలిస్తీయులను గందరగోళానికి గురి చేశాడు. ఇజ్రాయేలీలు విజయం సాధించారు. సమూయేలు అక్కడ ఒక రాయిని నిలబెట్టి ఎబెనెజర్ అని పేరు పెట్టారు. ఎబెనెజర్ అనగా ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు అని. ఆ తర్వాత ప్రజలు తమకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు సమూయేలు దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు సౌలును ఇజ్రాయేలీలకు మొదటి రాజుగా నియమించాడు. సమూయేలు అతన్ని అభిషేకించాడు. సౌలు దేవుని ఆజ్ఞలు పాటించకపోవడంతో దేవుడు దావీదును రాజుగా నియమించాడు. సమూయేలు దావీదును అభిషేకించి రాజుగా ప్రకటించాడు. సమూయేలు ఇజ్రాయేల్ ప్రజలను శాంతిగా నడిపించాడు. ప్రతి యుద్ధంలో దేవుని సహాయం కోసం ప్రార్థించాడు. కాలం గడిచి వృద్ధుడైనందున అతడు మరణించాడు. ఆమేన్.